All right. So, watches, Chalamandi are fascinated about, and people love to collect watches because these are timepieces that are passed over generations. Let's say, okay, okay, let's say, if there is a product, ఒక ట్రినిటీ జనరేషన్స్లో పాస్ అయింది అంటే లెట్స్ సే ఒక గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ చైల్డ్ వరకు ఒక ఎసర్ట్ పాస్ అయింది అంటే లైక్ ఆన్ అ సాలిడ్ లెవెల్ దట్ వుడ్ బి అ వాచ్ బికాస్ ఒక వాచ్కి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు థింగ్స్ లైక్ ఒమేగా, రోలెక్స్ అండ్ ఇలాంటి ప్రీమియం బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, పీపుల్ ఆల్వేస్ లుక్ దీస్ బ్రాండ్స్ యాజ్ అ సార్ట్ ఆఫ్ లైక్ లగ్జరీ ఫర్ షూర్, లైక్ బట్ దే ఆల్సో లుక్ ఫ్రమ్ ద పిఓవి ఆఫ్ స్టాండర్డ్. ఎందుకంటే they are made of metals and materials are that will be there for generations. అంత ఎక్కువ ఇంపార్టెన్స్తో తయారు చేసే ప్రోడక్ట్స్లో ఒక కంపెనీ వచ్చేసరికి ఒమేగా. సో ఒమేగా ఇస్ లైక్ మాస్టర్ ఫర్ దర్ ప్రెసిషన్ అండ్ ఫర్ దర్ బ్రాండింగ్. దే ఆర్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ దర్ టైమ్ పీసెస్. అండ్ ఓకే, సో ఈ ఒమేగాకి ఒక ప్రతి కంపెనీకి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అలానే ఒమేగాకి వాజ్ అపోలో 13 మిషన్. అపోలో 13కి నాసా వాంటెడ్ టు సెండ్ అ ఫిజికల్ వాచ్. లెట్స్ సే ఎప్పుడైనా కానీ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో దెర్ హ్యాస్ టు బి సంథింగ్ విచ్ ఇస్ నాట్ అటాచ్డ్ టు ద జనరల్ పవర్ సప్లై. మొత్తం స్పేస్ షిప్, ఐ మీన్ వాళ్ళ షటిల్ అంతా షట్ డౌన్ అయితే దే హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ స్టిల్ వర్కింగ్, లైక్ ఈవెన్ ప్రిసైజ్ ఇన్ ఈవెన్ ఆఫ్ absence ఆఫ్ గ్రావిటీ. అంత ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీలో, అంటే ఒక ఆస్ట్రోనాట్ కనుక స్పేస్ షిప్లోంచి బయటకు వెళ్తే ఇట్స్ కాల్డ్ ఈవీఏ. సో ఆ సిచ్యువేషన్లో కూడా ద వాచ్ హ్యాస్ టు సస్టైన్ దట్ ఇమ్మెన్స్ ప్రెషర్. ఇంత ఎక్కువ ఆలోచించి దే టెస్టెడ్ అ ఫ్యూ బ్రాండ్స్. వాటిల్లో ది ఓన్లీ బ్రాండ్ దట్ వాజ్ లైక్ ర్యాండమ్లీ పిక్డ్ అప్ బై ది ఆస్ట్రోనాట్స్ అట్ ద సేమ్ టైమ్ క్వాలిఫైడ్ ఆల్ ద టెస్ట్ వాజ్ ద సేమ్ కంపెనీ, సేమ్ వాచ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఒమేగా. సో ఒమేగా యొక్క స్టార్టింగ్ పాయింట్ అది. జస్ట్ ఇమాజిన్ ఒక వాచ్ బ్రాండ్ విచ్ వాజ్ లైక్ ప్రెటీ నార్మల్ దట్ వెంట్ టు స్పేస్ అండ్ కేమ్ బ్యాక్. దట్ ఈస్ అ గ్రేట్ హిస్టరీ, రైట్? అవును. And not just that, just అలా అయితే it would have got a huge PR and huge branding. But that watch saved people's lives. ఎలా? ఎలా అంటే, సో అపోలో 13 మిషన్లో దే వాజ్ ఆల్సో దిస్ మూవీ సీన్ వేర్ వాళ్ళ ఇంజన్లో ఒక ఆక్సిజన్ సర్క్యూటరీ మొత్తం పాడైపోతుంది. దే ఆర్ లెఫ్ట్ విత్ వెరీ ఫ్యూ ఆక్సిజన్, వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్, అండ్ వీళ్ళు ఇంకా ఓవర్ బ్రీతింగ్ వల్ల దే వర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ఫర్ లాంగర్, లైక్ దే హార్డ్లీ హ్యావ్ అ ఫ్యూ మినిట్స్. దానికోసం వాట్ దే డెడ్ వాజ్, అది ఒక అబ్సల్యూట్లీ అమేజింగ్ సిచ్యువేషన్. అంటే లైక్ అలాంటిది నోబడి ఎక్స్పెక్టెడ్ దెమ్ టు బీ అలైవ్. లైక్ అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఇక్కడ నాసా సైంటిస్ట్ మళ్ళీ అవే వాళ్ళ ముందు టేబుల్ ముందు పెట్టుకొని దే ట్రై టు కమ్ అప్ విత్ సంథింగ్ విచ్ క్యాన్ సేవ్ దేర్ లైఫ్స్. ఓకే, అంటే దే జస్ట్ లైక్ రీక్రియేటెడ్ ద సిచ్యుయేషన్ ఇన్ ద బేస్ యా, స్టేషన్. వాళ్ళ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఈ ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయో, ఎగ్జాక్ట్లీ దే హ్యాడ్ ఆల్ ఆఫ్ దోస్ టూల్స్ అండ్ దే ట్రై టు ప్రిపేర్ సంథింగ్ అండ్ దే కేమ్ అప్ విత్ అ ప్లాన్. సరే, దే కేమ్ అప్ విత్ అ ప్లాన్, బట్ ఇప్పుడున్న ఆక్సిజన్ వుడ్ నాట్ బీ సఫిషియంట్ ఫర్ లాంగర్ టైమ్. వాళ్ళు ఆల్మోస్ట్ మూన్ వరకు వెళ్ళారు, బట్ దే వర్ అబౌట్ టు డూ దట్ మూన్ లూనార్ ల్యాండింగ్, బట్ అది చేస్తే దే ఆర్ డెడ్, లైక్ దట్స్ క్లియర్. నాసాకి ఏ కంట్రీకైనా వాళ్ళ పీపులే హైయెస్ట్ అసెట్స్. ఇలాంటి అవును. సిచ్యువేషన్లో కంట్రీ కనుక వాళ్ళ జనాల్ని కాపాడుకోకుండా మిషనే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటే ముందు మంచిది అని ఆలోచిస్తే దట్ వుడ్ జస్ట్ పుష్ ద కంట్రీ 100 years బ్యాక్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ రిలేషన్స్. అందుకని దట్స్ బిజినెస్, రైట్? సో దట్స్ హౌ థింగ్స్ హ్యాపన్. అందుకని సో ద ఇమీడియట్ ఆర్డర్ వాజ్ లైక్ మీరు ఎంత బెటర్గా కుదిరితే వెంటనే తిరిగి వచ్చేయండి అని. సో ఫర్ దాట్ దే యూజ్ దిస్ వాచ్. ఇప్పుడు మీకు స్క్రీన్ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ది ఐకానిక్ ఒమేగా స్పీడ్ మాస్టర్ మూన్ వాచ్. ఇట్స్ కాల్డ్ ద మూన్ వాచ్ బికాస్ ఇట్ ఆల్మోస్ట్ వెంట్ టు ద మూన్. అండ్ నాట్ జస్ట్ దాట్, ఆ వాచ్ యొక్క ఎంత ప్రాధాన్యత ఉంది అంటే వాళ్ళ 50 years అయిన తర్వాత దే పుట్ అ స్నూపీ లోగో. వీకే ఈ లోగో చూసావా? లైక్ ఇట్ యూస్ టు బి ఆన్ కార్టూన్స్ లైక్ యా యా 19s. యా యా యా, యా ఇట్స్ కాల్డ్ స్నూపీ. పీనట్స్. యా, ఎగ్జాక్ట్లీ, పీనట్స్ అదే ఆలోచిస్తున్నా. సో పీనట్స్. సో ఆ పీనట్స్ ఇస్ అ టీవీ షో, రైట్? దానిలో స్నూపీ ఇస్ ఇట్స్ క్యారెక్టర్.
అండ్ ఆల్సో అవును. ఇది హిందూలో కూడా కామిక్లో వచ్చేది. కరెక్ట్. యా. సో హిందూనో ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్. సో హిందూ అనుకుంటా. సో అంత ఫేమస్ ఒక ఒక ఫన్ క్యారెక్టర్ని అసోసియేట్ చేద్దాం అనుకున్నది వాజ్ స్నూపీ. అండ్ దాట్స్ ద రీజన్ వై ఈ ఒమేగా యొక్క మూన్ వాచ్ ప్రొఫెషనల్ వెనక దిస్ ఇస్ ద జనరల్ డిజైన్, లైక్ వేర్ there was a logo of eyes on the stars, and because since the event happened on when 1970 an Apollo 13 mission, so it was all printed. కానీ వాళ్ళ 50th anniversary-కి they did something like childful as well as amazing. They engraved Snoopy. Doesn't it look good? లుక్ క్యూట్ ఉంది. సో దట్ దీన్ని బట్టి అంత ఇమెన్స్ ప్రొఫెషనల్ బ్రాండ్ అయినా కూడా దే ఆల్సో లుక్డ్ అట్ ద పిఓవి ఆఫ్ చైల్డ్ఫుల్నెస్. లైక్ జస్ట్ ఇమాజిన్ ఒక నర్డ్, లైక్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వర్క్డ్ ఫర్ ఇయర్స్ టు మేక్ దట్ మిషన్ పాసిబుల్, అండ్ అ కంపెనీ లైక్ ఒమేగా టు సిగ్నిఫై దట్ ఇంపార్టెన్స్ హ్యావ్ బ్రాండెడ్ ఇట్ సెల్ఫ్ టు బీ స్నూపీ. యా. సో యా, దట్ ఈస్ ద స్టోరీ. అండ్ జనరల్గా వీటిని బ్రాండింగ్ టర్మ్స్లో ఏమంటారు అంటే ఓకే మానికన్, నో మానికన్ అంటే బొమ్మ, వెయిట్. సో ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్, అండ్ దీని ప్రైస్ గురించి చెప్పడం మర్చిపోయాం. వీకే దిస్ కాస్ట్ సంథింగ్ లైక్ 14,700, రైట్? ఏయుడి. యా. అండ్ దట్ కన్వర్ట్ సంథింగ్ లైక్ దిస్ Nearly 8 lakhs. 89,528 rupees only. చాలా చీప్ Yeah, స్టఫ్ గురించి నాకు చెప్పొద్దని చెప్పాను చందన్కి, బట్ స్టిల్ హీ బి కీపింగ్ ఆన్ బ్రింగింగ్ సచ్ స్టఫ్. సో ఇలాంటి స్టఫ్ గురించి మీకు ఇంకొన్ని తెలియాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. Absolutely. For more amazing stories like this. See you in the next one.